గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నైస్ డ్రెస్. అమెరికాలో కొన్నా. సూపర్ గ్రీటింగ్. ఇది ఇండియన్. ప్లస్ థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే మహేష్ నాకు ప్రపోజ్ చేస్తాడు అనుకున్నాను. ఎనీవేస్ నేను కువైట్ వెళ్తున్నాను. కువైటా? డాడీకి ట్రాన్స్ఫర్ అయింది అందుకని. బట్ నీకొక స్వీట్ సర్ప్రైజ్. ఏంటా అది? నేను కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికిన పాపం లేదు చెప్తా. నోర్మల్ నీ అబ్బా, నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసినా నీకో ముద్దిచ్చి దుబాయ్ దొబ్బేసేది. నందు దుబాయ్ కాదురా, కువైత్. నీ అయ్యా అదంతా నాకు అనవసరం. ఎంతైనా నా ఫిగరు. ఈ నా కొడుకుని అయ్యో ఈ గేదె నా కొడుకుని ఎంత కొట్టినా పాపం లేదు. వదిలేబే. ఛే! ఓకే గైస్, చందు నువ్వు నందు ఇంట్లో ఉంటావు, నందు నువ్వు చందు ఇంట్లో ఉంటావు. దేనికి? రే మహి నేను నీ ఇంట్లో ఉంటా అని అందరం పేరెంట్స్కి చెప్పి బెంగళూరు చెక్ వేస్తున్నాం. వాట్? మన జీవితంలో మర్చిపోలేని ట్రిప్ అవ్వాలరా. రే మహి నువ్వు స్కడ్ ఇంట్లో ఉంటున్నావు. చందు వాడొస్తే నేను రాను. అంత సీన్ లేదు, అది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. తుప్పించుకోండి. స్కడ్ వస్తున్నాడు అంతే. ఏ కిషోర్ అన్న. కిషోర్ అన్న. నందిని, ఐఎమ్ రియలీ సారీ. ఇన్ని రోజులుగా నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇక జీవితంలో నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను. బీ హ్యాపీ. బాయ్. హలో హలో, అళగప్పన్ గారా అండి? మాట్లాడుతా ఉండాను. మీ నందిని అళగప్పన్ సంతన వీటికో పత్తి వీటికో పోయి ఉండాలి అనుకుంటా. సంతన ఊటుకో పత్తి ఊటుకో పోలా బెంగళూరు పోయిండాది ఎన్సైన్మెంట్ చేసేదానికి. అయిపోయారా? బారు, రెస్టారెంట్, అశోక్, హోటల్, ఏంట్రా ఇది? ఫుల్ కన్ఫ్యూజన్. ఏ నా బ్యాగ్ మర్చిపోయిన బస్సులో. ఏంటే నువ్వు అన్ని మర్చిపోతుంటావు? మెజెస్టిక్ బస్ స్టాండ్ కదా? అదే మేడం. అడ్రస్ నేను ఇస్తాను. ఓ థ్యాంక్స్. పదా. ఎక్కడికి? బస్సు డిపోను వెతకాలి కదా, తప్పుతుందా? పట్టుకరా. మీరు రూమ్కి వెళ్ళిపోండి రా. దిగిన హోటలు ప్యాలెస్ అదేదో. చందు మనం దిగిన హోటల్ పేరేంటి? మనం దిగిన హోటల్ పేరా? ఆ, ఇప్పుడు మనం దిగిన హోటల్ పేరే కదా నువ్వు అడిగేది? అవును. ఆ హోటల్ పేరు చెప్తాను. ఆ, అది వెయిట్ 1 సెకండ్. హోటల్ పేరు ఆహా ఏదో ప్యాలెస్ వస్తుంది. సూపర్. పోనీ పోనీ మనం ఉండే ఏరియా పేరేమైనా ఐడియా ఉందా? మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరే కదా నువ్వు అడిగేది? చెప్తా. మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరు చెప్తా. ఉండు. అదేదో నగర్ అని వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పాగా క్లియర్గా. అమ్మాయ ట్యాక్సీ వచ్చింది. పద. ముడతలు పడిన ఉడత మొహందాన, ముక్కు మొహం కలిసిపోయిన మూకుడు మొహందాన, దెప్పలేని తాబేలు మొహందాన. ఛాయిస్ నీదేనే. ఈ రాత్రికి ఏ కుక్కకో నక్కకో ఖైమా అవుతావు, రోడ్డు మీద లారీ కింద చట్నీ అవుతావు, డిసైడ్ చేసుకో. నా కొడుకు ముచ్చట పడితే నీ ముడ్డి మూతి నేను కడగాల. ఈ రోజుతో నీ పీడ వదిలించుకుంటానే. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఎస్ అంకుల్, చిన్న హెల్ప్ కావాలి. ఎస్ అంకుల్, మేము ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నాం, మీరే హెల్ప్ చేయాలి. నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను. ఎంత డబ్బైనా పర్వాలేదు అంకుల్. వెయిట్, టెల్ మీ. అంకుల్, మాకు ప్యాలెస్ కావాలి. మైసూర్లో ఉంది. అంకుల్, ఆ ప్యాలెస్ కాదు, ఇక్కడ హోటల్ పేరేదో ప్యాలెస్ అని వస్తుంది. అశోక్ ప్యాలెస్, ఇండియా ప్యాలెస్, కృష్ణ ప్యాలెస్, ఏ ప్యాలెస్? అంకుల్, అదొక నగర్ లో ఉంది. సంజయ్ నగర్, శివాజీ నగర్, విజయనగర్, ఏ నగర్? అంకుల్, ఎదురుగా ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఓ పీపల్ కజాడ్.
బెంగళూరు ఇస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అందరూ అన్ని భాషలు మాట్లాడతారు. అంకుల్ ఆ మర్రి చెట్టు పక్కన ఒక సైకిల్ స్టాండ్ కూడా ఉంటుంది. ఓ అంకుల్ ఎంత డబ్బైనా ఎంతైనా పర్లేదు. గెట్ ఇన్. థ్యాంక్ యూ. బకరాలు దొరికారు. ఇన్ని రోజులైనా కత్తి కడుపుండి తగ్గట్లేదురా భయ్. దాని ఎవ్వరు రోజు ఏదో ఒకటి తగులుతూనే ఉందిరా. మొన్నాడెవడో తెలియదు కాని రా భయ్, పుండి మీదనే గోకిండ్రా. మళ్ళీ మొదటికొచ్చే నా కోపం వచ్చి ఒక్కటిస్తే 2 పళ్ళు రాళ్ళు కింద పడ్డాడు రా భయ్. హలో, ఒక చిన్న హెల్ప్. ఒక ప్యాలెస్ నగరంలో ఉంది, పక్కనే మర్రి చెట్టు కూడా ఉంది, సైకిల్ షాప్ కూడా ఉంది. ఎనీ ఐడియా ఉందా లేదా చెప్పు. గోకటం చాలా ప్రమాదం. ఎక్కడికి వెళ్ళాడు? ఆహా ఏం టైమింగ్. అంతేగా మరి, టైం బాగుంటే అన్ని ఇలానే వర్కౌట్ అవుతుంటాయి అని అనుకుంటున్నారు కదా. ఏం కావాలో చెప్పండి సార్. సారీ ఎందుకు సార్, ఏం కావాలో చెప్పండి. అడ్రస్ ప్యాలెసా? మర్రి మర్రి చెట్టు ఉంటుంది, పక్కనే సైకిల్ షాప్ ఉంటుంది. అది నగరు. అది ఏ నగరండి సార్? అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి. అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి సార్. నేను చెప్పేది అడ్రస్సే సార్. నేరుగా వెళ్ళండి, సెకండ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రైట్ తీసుకోండి. ರೈಟ್ నుంచి ಲೆಫ್ಟ್ తీసుకోండి. ಏನಲ್ಲೋ ಟೆರೆಸ್ ಮೇಲೆ ಹೋಗಿ ಮಲ್ಕೊಂಡ್ರೆ ಹೋಗಿ. ನೀನೇನಲ್ಲೋ ಸೆಕೆಂಡ್ ಸಿಗ್ನಲ್ ಲೆಫ್ಟ್ ರೈಟ್ ರೌಂಡ್. ಏನು ಬಾಲ್ಕಲ್ಲಿ ಡಿಸ್ಕಷನ್ ಏನು ಕಲ್ತಾ ಇದ್ದ ಸೂಳೆ ಮಗನ. ఈమె అబల కాదు తబల. ఒక పీడ వదిలించుకుందామంటే మరో పీడ పట్టుకుంది. ఈ 2 పీడల్ని ఒకేసారి వదిలించుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, కారు సెల్ఫ్ ప్రాబ్లం. దిగి పుష్ చేయండి. అలాగే. డోంట్ పుల్. ఓకే అంకుల్. స్టార్ట్ అయింది అంకుల్. బాస్కెట్. ఏ లోపల ఒక పప్పి ఉంది చూడు. యా నైస్. నువ్వేం టెన్షన్ పడకేదా, వెహికల్ వస్తున్నట్టుంది. ఎల్లింద భర్త ఎదురా సర్, హైదరాబాద్ సే ఆయా హమ్. ఉర్దూ పాకిస్తానా? नो सर, हैदराबाद से. हैदराबाद रावलपिंडी का बाजू है क्या? రావల్పిండి के बाद का सर, हैदराबाद सर, आंध्र प्रदेश. తెలుగు ఎవడికి తెలుసురా? మీరు తెలుగోళ్ళో తాలిబానోళ్ళో? రేయ్ సార్. నేను వాళ్ళని నోడుకో. ಸರಿ ಸರ್. ಏಯ್ ನಿನ್ನೆ ನಡೆಯೋ. सर ಏನಿದೆ ಜೋಬಲ್ಲಿ? వాళ్ళని నోడుకుంటే ఏమో ఏమో రంది వాళ్ళదే. ನಿನ್ನೆ ಏಯ್ ನೋಡಲ್ಲಿ ಜೋಬಲ್ಲಿ ಏನಿದೆ? सर ತಗಿ. ఏయ్! పిచ్చి పిచ్చి వేషాలు వేసావో షూట్ చేసి పారు. షడప్. ಮಾಡಕ್ಕೆ ಏನಂತ ಇರೋ ನೋಡಿಲಿ ನೋಡಿಲಿ. ಏಯ್ ನೋಡಿಲಿ ನೋಡಿಲಿ. ಚಂದು ಪದ వచ్చే. చందు చందు ఏమైందిరా? ఏమైంది? తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నేను కాల్ చేశాను.
చందు నువ్వు చేసింది కరెక్టేరా. కాదు ఈ చేతులతో. అరే చెప్తున్నా కదా వాడికి తగిన శాస్త్రం జరిగిందని. వాడేం చావలేదురా. లేదు శ్రీ, నేను కాల్చాను. సరే వాడికి బుల్లెట్ కాల్లో దిగిందనే కానీ ప్రాబ్లం. వెళ్దాం పదా రా. ఈసారి గురి తప్పకుండా గుండెల్లా కాల్చు, చస్తాడు. అదే కానీ కావాల్సింది, అదే కానీ కావాల్సింది, అదే కానీ ప్రాబ్లం. రా. అయ్యో. చందు ఏం కాలేదురా. నా మీదొట్టు, అమ్మ మీదొట్టు. నానంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాన్న మీదొట్టు. బుల్లెట్ జస్ట్ వాడి కాలికి తగిలిందిరా. చూడు, ఈ విషయం ఇంతటితో మర్చిపో, ఓకేనా? జరిగిన దాంట్లో నీ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉందిరా. సరేనా? ప్రామిస్ చేయి, ఈ విషయం ఎవరికీ చెప్పనని. నా మీద ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి. శ్రీ, డాడీ. ఎక్కడికి వెళ్ళారు? అంకుల్ అంటే యాక్చువల్గా రోడ్లో డాడీ, నా బ్యాగ్ మర్చిపోయాను. నేను అడిగింది రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు అని. అంకుల్ యాక్చువల్గా హోటల్ అడ్రస్ అది మర్చిపోయి ఎక్కడెక్కడో తిరిగి. అదేంటి, హోటల్ విజిటింగ్ కార్డ్ మీద నేనేగా అడ్రస్ రాసిచ్చాను. మీ పాకెట్ లో పెట్టుకున్నారుగా, సరిగా చూసుకోండి. ಮೂತಿ మీద ಬೇಸ ಕೂಡ ಸರಿಗಿರಲಿದು. ಅప్పుడు నీకు ಅಮ್ಮಾಯಿಲ್తో ಟೂಲು ಶಿಕಾಲುನಾ? ಏಯ್ ಸರ್, ನಿಮ್ಮ ಹುಡುಗಿ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ, ನೀವು ಹೊಟ್ಟೋಗ್ರಿ. ಅಲ್ಲಿ ಯಾರೋ ಎಸ್ಐನ ಫೈರ್ ಮಾಡಿದಾರಂತೆ. జాగ్రత్త. వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి నానా మాటలంటుంటే పిల్లల్ని ఎందుకు కన్నావా అనిపించింది. ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? ఉంటే నువ్వన్నా వండు, దానన్నా వండి. చాయిస్ మాత్రం నీదే. పేరెంట్స్ తో అబద్ధం చెప్పే రేంజ్కి వెళ్ళిందా నీ ఫ్రెండ్షిప్? ఇంకోసారి వాడితో నేను చూస్తే ఏం చేస్తానో చూడు. డాడీ, నా Don't wait. వావ్. మరేంటి, మొన్న ప్లూటోని నా దగ్గరే ఉంచుకుంటానని మారం చేసావు? చేశాను, బట్ ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? వీడు నీ దగ్గర పెరగడమే కరెక్ట్ అని డిసైడ్ చేశాను. హలో, నేను డిసైడ్ చేశాను. థ్యాంక్స్. మొన్న నువ్వు లేకపోతే ఈ పాటికి నా లైఫ్ ఏవైపోయేదో. ఓయ్, ప్రామిస్ చేసుకున్నాగా ఆ విషయం మాట్లాడకూడదని. సారీ, మొన్న డాడీ నీతో బిహేవ్ చేసిన తీరు. హలో లిసన్, దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెద్దవాళ్ళ తిట్లని ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడానికి. ఓకే సర్లే కానీ ఇదేంటి? అయ్యా, అయ్యా. ప్రేమ వినడానికి శ్రావ్యంగా, పిలవడానికి తీపిగా, అనుభవించడానికి ఎంతో హాయిగా ఉంటుంది. అంతే, అంతకు మించి ఏమీ లేదు. మాకు కూడా అలాగే అనిపించింది. ఇంట్లో వాళ్ళని కాదని బయటకు వచ్చేసి ఒక్కటిగా ఒంటరిగా బతుకుతాం అనుకున్నాం.
ప్రపంచాన్ని జయించేసాం అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ప్రపంచం అంటే ఏంటో తెలియడం అప్పుడే మొదలైంది. బాగా కష్టపడి చదివి మంచి జాబ్ చేయాలి అన్న మా ఆశలకి మేం చేస్తున్న దానికి ఎక్కడా పొసగలేదు. తల్లిదండ్రులు మమ్మల్ని ఆదరిస్తారన్న ఆశ కూడా చనిపోయింది. ఒక అప్పు తీర్చడానికి మరొకటి. మొదటిసారి చాలా భయం వేసింది. అప్పు తీసుకున్న చెల్లమ్మే తీర్చకపోతే పెళ్ళాం అవ్వాలని తెలిసి అసహ్యం వేసింది. తల్లికి చెల్లికి తేడా తెలియని వెధవలు ప్రేమలో ముంచి ఇంట్లోంచి వచ్చేలా చేసి తప్పుడు నిర్ణయాలతో మా ఆశయాల్ని కాల్చేసిన మా వయసు. అందరూ బాధ్యులే. కలిసి బతకలేని మేము కనీసం కలిసి ప్రణయానికి సందేశమా, ప్రళయానికి సంకేతమా, ఇది మరణమా నిష్క్రమణమా, లోకానికే ధిక్కారమా, ఈ పువ్వులే ఇలరాలగా చితి మంటలే ఒడి చేర్చగా, ఈ లోకమే ఒక కంటకం చేసిందిలా కసి సంతకం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream టీం అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని